ప్రజలకు త్రాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు నీటి సమస్య ఏర్పడలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శలు చేశారు. జూన్ 5లోగా త్రాగునీటి సమస్య పరిష్కరించుకుంటే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహణకు సమర్థులైన సిబ్బందిని నియమిస్తున్నట్లు తలసాని తెలిపారు. మంచినీళ్ళు అయితే ప్రతి మనిషికి నిత్యావసరమైనటువంటి వస్తువు. వార్డులలో డివిజన్లలో ఎంక్వైరీ చేయండి. ఈ మంచినీటి మీద కొంత సీరియస్ గా ప్రొజెక్షన్ చేయండి. ఎందుకంటే మీరు 4వ స్తంభం లాంటి వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్షమో, ఒక అధికార పక్షం కాదు. మీడియాలు కూడా ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే లక్షలాది మంది నీళ్లు లేక అల్లాడిపోతారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా అది ప్రాపర్ గా జరగాలి. తూతు మంత్రంగా లాస్ట్ టైం ఫెయిల్యూర్ ఎందుకైన వాళ్ళ స్టాఫ్ ప్రాపర్ గా లేదు. వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మీరు యాప్ ద్వారా చేసినప్పుడు కనీసం ఆ టెక్నికల్ పర్సన్ ఉండాలి కదా. మీరు క్లాస్ ఫోర్స్ పెట్టి స్వీపర్ అని పెడితే అది ఎట్లా మాట్లాడితేనేమో మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు చాలా సీరియస్ గా అని చెప్పి తీరా చూస్తే ఆ పరిస్థితి మరీ దారుణంగా. 5వ తారీఖు లోపల నేను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్య కింద పురుష